ఏంటి సార్ చంద్రబాబు గారు మీరు ఇలా తయారయ్యారు? ఒక పక్క మోడీ గారు ఆ పొదుపు చేయండి, కాన్వాయిలు తగ్గించండి, విమానాల్లో తిరగద్దండి, పెట్రోల్ తగ్గించండి అంటుంటే నువ్వు బిడ్డల్ని కానండి, మూడో బిడ్డకు 30,000, నాలుగో బిడ్డకు 40,000 ఇస్తానని ఓ తెగ ప్రజల్ని ఎంకరేజ్ చేస్తున్నావు. పిల్లలు భారం అనుకోకూడదని, వాళ్ళ సంపదని గుర్తించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఈ శనివారం రోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనలో చెప్పారండి. రాష్ట్రంలోని ఏ దంపతులకైనా మూడో బిడ్డ పుట్టిన వెంటనే 30,000 ఇస్తాం, నాలుగో బిడ్డ పుడితే 40,000 ఇస్తామని ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే తల్లికి వందన పథకం కింద ఒక్కో విద్యార్థికి 15,000 అమలు చేస్తున్నామని, మీరు ముగ్గురు, నలుగురు, 5, 6 మందిని కన్నా కూడా అంతమందికి ఇస్తామని, భగవంతుడు కరుణిస్తే ఈ మొత్తాన్ని పెంచుతామని చెప్పారండి. ఇది చంద్రబాబు నాయుడు గారి సంగతి. మరి మోడీ గారేమో అలా పొదుపు చేయండి, ఇలా పొదుపు చేయండి అని ఆయన ఈ యుద్ధ ప్రభావం వల్ల ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆయన చెప్తా ఉంటే ఈయనేమో ఇలా చెప్తా ఉన్నాడు. ఇలా చెప్తూ ఆయన వింతగా నవ్వుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నవ్వురు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆయన నవ్వుతూ ప్రజల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకేముంది పని ప్రజలకి? ముగ్గురిని, నలుగురిని, 5 మందిని కంటే పాయ.